ఎట్లనో అయినవేందే గ్లామర్ వచ్చింది. ఏం గ్లామరే అంత పనికి బక్కబడిపోతున్నా. నువ్వు లడ్డుకు లడ్డే అయ్యావు కదా, నాకేం పని. కూసోర్రవ్వా లతవ్వా, కూసోని మాట్లాడుకోర్రి. ఇంకనే మరి ఇంకా ఏం సంగతి? మీ ఆయన మంచిగా చూసుకుంటున్నాడా అని నిన్ను? మంచిగానే చూసుకుంటాడే, నేనంటే పిచ్చి ఆయనకు. అవునానే, ఆయన నువ్వు చేసుకోను అని అంటివి. ఇక చేసుకున్నందుకు మంచిగా చూసుకుంటే అయిపోయే. అవునే, నిజంగా నేను చేసుకున్నదే బెటర్ అయింది. మంచిగా ఆస్తున్నది, అన్నున్నాయి, కూసుండి తినుడే నేను. ఇంకా నయ్యం ఆ శ్రీకాంత్ గాని చేసుకుంటేనైతే అడక్క తిండువు. వాడు ఇంకా ఏం పని చేస్తాడట కదనే, వానికి ఇంకా పెళ్లి కాలేదట కదా. అవునే, ఫోన్ చేసిండే మొన్న నాకు. వాడు నీకెందుకు వేసిండే పిసపోరి? మళ్ళా మాట్లాడుతున్నావా ఏంది? ఏమోనే, నా నంబర్ ఎట్లా తెలిసిందో మొన్న చేసిండు. చేసి నేను శ్రీకాంత్ అంటాండు. ఏంటిది ఎందుకు చేసినావంటే గుర్తుకొచ్చినావు సుధా అందుకే చేసినా అని అన్నాడు. మంచిది కానీ ఇంకోసారి చేయకని నేను చెప్పినా. చెప్తే ఎప్పుడొస్తావు మన ఊరికి, నిన్ను చూడబుద్ధి అవుతుంది అని అంటాండే. అయ్యో, వాడు ఇంకా నిన్ను మర్చిపోలేదా ఏంటి? వాడెట్లా మర్చిపోతాడే, వానికి నేనంటే పిచ్చి. అందుకే వాడు నా గురించే పెళ్లి చేసుకుంటలేనట్టున్నాడు. నేనన్నా నా గురించి నువ్వు అట్లా కాకు, నాకు వేయకు, నీ పెళ్ళేందో నీ కథ ఏందో నువ్వు చూసుకో అని చెప్పినా. అయితే ఏమన్నాడే? అబ్బో, నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు, ఏ అమ్మాయిని చూసినా నువ్వే కనబడుతున్నావు అని పెద్ద పెద్ద డాగులు ఎత్తాడు వాడు. అంతేనానే? అయ్యో, నువ్వు కనబడితే మొత్తం పిచ్చోడవుతాడు కావచ్చు ఇప్పుడు. ఏమోనే, ఇక నేను అప్ప వచ్చినప్పటిసింది బయటకు వెళ్ళలేదు. ఇక మీ ఇంటికి వేద్దామని అనుకున్నా కానీ ఇక నువ్వే వచ్చినావు. ఇక నాకు ఇంట్లో మనసున పడతలేదు నువ్వు వచ్చినాక నీతోటి మాట్లాడాలని. ఇక అందుకే పిల్లలు ఆడుకుంటుర్రు. ఇక అయితే వచ్చినా మా బంటి గానికి అప్ప చెప్పి. ఉంటావా అనే 4-5 రోజులు? ఉంటే నేను ఉంటావా మరి? ఉంటా గాని శనివారం అంగడి కదనే, అంగడి పోదామే మన ఇద్దరం. బాగా రోజులైతుంది పోక. సరే సరే పోదాం తీయే, పిల్లగాలని ఇంటికానే అప్ప చెప్పి పోదాం. వాళ్ళత్తే మనసున పట్టనియ్యరు. గదేనే. ఓ అక్క, ఇంకా నీ ముచ్చటొడతలేదా అనే? వచ్చి 2 గంటలు అవుతుంది. అరే ఏమైతుందిరా ఇప్పుడు? ఆడ పిల్లలు మొత్తుకునేది మొత్తుకుంటారే. నీ అవ్వ అమ్మ లేదు, అమ్మ ఎటుపోయిందే? అమ్మ ఆగలేవులో వచ్చిందిరా, లెంబడవేంది. నీ అవ్వ బాపేమో బర్లగడికి పోయిండు, అమ్మనేమో అటు పోయింది, నువ్వేమో ఇటు వచ్చినావు. నేను వాళ్ళతో సాగు సత్తాను నడు, నాకు పని ఉన్నది, నేను బయట పోతున్నా. అరే నీకేం పని రా, కాసేపు ఆయన కత్త పోని నచ్చదాకుండు, వాళ్ళని ఇష్టపెట్టేటి పోకు. నాకు తెలియదు, నేను ఆడ విసిపెట్టి పీక్తే చెప్తున్నా. నాకు తిక్కేలేసినంటే నాకు పని ఉన్నదే అంటే ముగ్గురు మంచిగా 3 అక్కలు ఏరిర్రు, నన్నాడే పోరగల్ల కంట పెట్టిర్రు. అబ్బా చూసుకుంటే ఏమైతుందిరా? అగో బంటి, ఏం సంగతి? అంత మంచిదేనా? మంచిదే. ఏదో గిట్లున్నాం. ఇక మీ ముచ్చట్లు ఉడతలేవా ఇంకా? అరే మేము బాగా రోజులకు కలుసుకున్నాం రా. అయితేవే కానీ రేపు పొద్దుగాల కూర్చుంటే పొద్దుగడ దాకా ముచ్చట పెడదురు కానీ జర రాయే, నీకు దండం పెడతా, నేను బయట పోతున్నా.